ఒక మోటార్ సైకిల్ రైడర్ మల్టీలేన్ రోడ్డుపై ప్రయాణిస్తున్నాడు. రైడర్ రోడ్డుపై అనియంత్రిత కూడలి వద్ద డివైడర్ మధ్యలో గ్యాప్ గుండా వెళ్లబోతున్నాడు. ఈ యాక్సిడెంట్కి కారణమై సంభావ్య ప్రమాదాలను మీరు గుర్తించగలరా? స్పష్టంగా గుర్తించబడిన ప్రమాదాలు: 1. డివైడర్ మధ్య గ్యాప్ నుండి కారు యూటర్న్ తీసుకుంటోంది. 2. ట్రక్కు కొంచెం ముందుకు మరియు రైడర్ పక్కన ఉంది. 3. కంటికి కనిపించిన ఏ ట్రాఫిక్ అయినా రోడ్డుకు ఎడమ వైపు నుంచి రావచ్చు. ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. ట్రక్కును దాటుతున్నప్పుడు రైడర్ లేన్ మార్చడానికి ప్రయత్నిస్తే ప్రమాదం జరగవచ్చు. ఇప్పుడు కేసులో ఏం తప్పు జరిగిందో చూద్దాం. రైడర్ డివైడర్ మధ్యలోని ఒక గ్యాప్ గుండా వెళ్తున్నాడు. డివైడర్ మధ్య గ్యాప్ నుండి తెల్లటి కారు యూటర్న్ తీసుకుంటోంది. రైడర్ లేన్ మారుతున్నప్పుడు టర్నింగ్ అవుతున్న కారు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ట్రక్కు లేదా రైడర్ రోడ్డు ఎడమ వైపు నుండి రావడం వల్ల ప్రమాదం జరగవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితిని సురక్షితంగా ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. 1. అదుపులేని కూడలి వద్ద నెమ్మదిగా ప్రయాణించండి మరియు అప్రమత్తంగా ఉండండి. 2. సురక్షితమైన దూరాన్ని పాటించండి మరియు అవసరమైతే ఆపడానికి సిద్ధంగా ఉండండి. 3. అవసరమైతే ఇతర వాహనాలకు వెళ్లడానికి మార్గాన్ని అనుమతించండి. ప్రాణానికి విలువ ఇవ్వండి, సురక్షితంగా ప్రయాణించండి.